హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, సమ్మర్ అనగానే ఎండలతో పాటు మనందరికీ గుర్తొచ్చేది నిలువ పచ్చళ్ళు ఇంకా వడియాలు. ఈరోజు మన వీడియోలో సంవత్సరం పాటు నిలవ ఉండే సగ్గుబియ్యం వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు కనుక ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వడియాలను పెట్టేసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకోవాలి. ఆ గిన్నెలో ఒక గ్లాస్ వరకు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యం మనకి 1/2 kg వరకు ఉంటాయి. ఇందులో వాటర్ వేసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. చాలామంది సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత వాష్ చేసుకుంటారు. అలా చేసుకోవడం వల్ల ఇందులో ఉండే పిండి అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ముందు వాష్ చేసుకుని తర్వాత నానబెట్టుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యం మొత్తం వాష్ చేసుకున్న తర్వాత ఏ గ్లాసుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాసుతో 3 గ్లాసుల నీళ్లను వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం నానడానికి మనకి 4 నుంచి 6 గంటల టైం అనేది పడుతుంది. ఈ సగ్గుబియ్యం నానిన నీళ్ళు అనేవి వేస్ట్ చేసుకోకుండా సగ్గుబియ్యం ఉడికించేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సగ్గుబియ్యం బాగా నానిపోయినాయి కదా, ఇప్పుడు ఈ నీళ్ళన్నీ సపరేట్ చేసుకుని సగ్గుబియ్యాన్ని నీటిని రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని సగ్గుబియ్యం ఉడకడానికి ఒక గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల వరకు నీటిని యాడ్ చేసుకోవాలి. ఈ 4 గ్లాసుల నీళ్ళతో పాటు సగ్గుబియ్యం నానపెట్టుకున్న నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఈ సగ్గుబియ్యం ఉడకడానికి మొత్తం మనకి 7 గ్లాసుల నీళ్ళు అనేవి పడతాయి. ఈ నీళ్ళన్నీ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుని వాటర్ అనేవి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ నీళ్ళు అనేవి బాయిల్ అయ్యేలోపు 1 ఇంచు అల్లం అలానే ఒక పచ్చిమిర్చిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఈ నీళ్ళల్లో వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ మరుగుతున్న నీళ్ళల్లో ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత నీళ్ళన్నీ తెల్లకాగనివ్వాలి. ఇక్కడ చూస్తే నీళ్ళన్నీ బాగా మరిగిపోయాయి కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా ఇందులో వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం ఉడికించినంతసేపు కూడా ఇలా గరిటెతో కలుపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే సగ్గుబియ్యం అనేది మనకి త్వరగా అడుగు పట్టేస్తుంది. ఇది ఉడికినంతసేపు కూడా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది ఉడికించుకోవడానికి మనకి దాదాపు 20 నుంచి 25 నిమిషాల టైం అనేది పడుతుంది. 10 నిమిషాల తర్వాత మనకి సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా మారి చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకో 10 నుంచి 15 నిమిషాలు అనేది ఉంచుకుని బాగా చిక్కబడనివ్వాలి. ఇప్పుడు సగ్గుబియ్యం బాగా దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇలాంటి ఒక పాలిథిన్ కవర్ తీసుకుని ఒక స్పూన్తో సగ్గుబియ్యాన్ని మొత్తాన్ని వడియాల్లాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. దానివల్ల సగ్గుబియ్యం ఒకదానిపైన ఒకటి పడకుండా నీట్గా ఉంటాయి. అలానే వడియాలు త్వరగా ఆరిపోతాయి. ఇలా మీకు నచ్చిన సైజులో సగ్గుబియ్యం మొత్తాన్ని వడియాల్లాగా పెట్టేసుకోవాలి. ఈ వడియాలు అనేవి ఆరడానికి మనకి 3 నుంచి 4 రోజుల టైం అనేది పడుతుంది. వీటిని ఎండలో పెట్టుకుని ఆరపెట్టుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనకి 24 గంటలకే సగ్గుబియ్యం వడియాలు అనేవి కవర్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి. నేను వేసుకున్న తర్వాత అదే రోజు సాయంత్రం మీకు చూపిస్తున్నాను. చూసారా ఎంత ఈజీగా ఆరిపోయి వచ్చేస్తున్నాయో. ఇప్పుడు వీటన్నిటిని కవర్ నుంచి సపరేట్ చేసుకుని మళ్ళీ ఎండలో 3 రోజుల పాటు ఆరపెట్టుకోండి. ఇలా ఎక్కువ బాగా ఎండలో ఆరడం వల్ల మనకి సంవత్సరం పాటు ఈజీగా నిలవ ఉంటాయి, మెత్తబడకుండా ఉంటాయి. నేను ఇక్కడ 2వ రోజు మీకు చూపిస్తున్నాను. 2వ రోజు కూడా ఎండలో పెట్టిన తర్వాత ఇలా ఈజీగా ఇరిగిపోతాయి. ఇప్పుడు నేను మీకు వేయించి కూడా చూపిస్తాను. 2 రోజులకే మనకి వడియాలు అనేది చక్కగా వేగిపోతున్నాయి. కానీ 4 రోజుల పాటు ఎండలు ఆరపెట్టుకోవడం వల్ల సంవత్సరం పాటు నిలవన్నా కూడా మెత్తబడకుండా ఉంటాయి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.